కానీ ఇది కూడా హైలైట్ కదా, ఒకే చోట మాల్ రోడ్ ఉండు, అన్ని షాపులు ఒక దగ్గర ఉండు, మళ్ళీ ఎటువంటి వెహికల్స్ అలో లేదు. తప్పితే సైకిల్ మీ ఇష్టం, తప్పితే నడుచుడే 99.9% నడుచుడే. దానివల్ల ఇంత లాభం. ఇది మొన్న పడ్డ మంచు, ఈ కుప్ప చూసిరు కదా ఎందుకన్నా, అది మొన్న పడ్డ మంచు అది ఇప్పటికి ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. ఇంకా ముందు సైడ్ వుడెన్ ట్రీ చెక్కే మొత్తం చెక్కలే ఉన్నాయి కదా. ఇక్కడ మనాలి మొత్తం డ్రెస్సులే ఉన్నాయి కదా, మొత్తం షాప్సే ఉన్నాయి, అన్ని రకాల షాప్స్. షాపింగ్ చేసే వాళ్ళకైతే బీభత్సమైన పని. షాపింగ్ మొత్తం నోట్లకెళ్ళి పోగలు వెళ్తానే కదా. షాపింగ్ షాపింగ్ షాపింగ్, మా ఓని షాపింగ్ భయ్యా, నీ పెళ్ళికైనా అన్ని షాపింగ్ చేస్తూ లేదో నువ్వు అయితే. కానీ మంచిదే, ఎందుకంటే మన తెలియని ప్లేస్లో మనం షాపింగ్ చేస్తే ఏమవుతా అంటే అక్కడ ట్రెడిషన్ ఉంటుంది. మన దగ్గర షాపింగ్ చేస్తే ఏమవుతా అంటే వీడు బలిసి చేసిండు అంటారు. ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ మీరు చూడవచ్చు, చూస్తున్నారు కదా, అటల్ బిహారీ వాజ్పేయి తోటి ఎండ్ అవుతుంది. ఈ పక్కకు ట్యాక్సీలు చూస్తున్నారు కదా, ఇట్ లాస్ట్కి అట్ లాస్ట్కు మీకు 2 లాస్ట్లకు మాత్రం ట్యాక్సీలు ఉంటాయి, ఓకేనా. ఎందుకంటే ఎండ్స్ కాబట్టి. ఈ లోపల ఈ యొక్క మాల్ రోడ్ మాత్రం మొత్తం బై వాకే. అయితే తేడా ఏంటిదంటే మనకు సిమ్లాకి అయితేనేమో కిందికి మీదికి అది కొద్దిగా కష్టం ఉంటుంది, కానీ ఇదైతే ఫ్లాట్ కాబట్టి భలే ఉంటుంది. ఈ వెనక సైడ్ మొత్తం ట్యాక్సీలు చూస్తారుగా, చైన్లు కట్టున్నాయి చూసారా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మనాలిలోని మాల్ రోడ్ ఉంటుంది కదా, ఇది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఎట్లుంటుందని. మొత్తం షాపింగ్ అన్నట్టు, నైట్ టైం అయితే కాబట్టి మొత్తం లైటింగ్స్లో భలే ఉంటుంది. ముందుగా అయితే మనం వెళ్ళి ఫుడ్ తినాలి, తర్వాత ఒక్కొక్క షాప్స్ గురించి అయితే చెప్తాం. ఇక్కడ మీకు A to Z వస్తువులు దొరుకుతాయి. అది చూసిన 1970 నూడిల్స్, మౌంటైన్ వ్యూ. చూద్దాం, మంచిగా ఫుడ్ తినుకుంటూ మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఆ ఫుడ్ తినేటప్పుడు అయితే ముందుకున్న ప్లేస్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. అక్కడి నుంచి ఇలా రావాలి. ఏంటి స్వీట్ కార్న్ ఇక్కడ తిందామా? పక్కనే షాప్స్, కానీ మాల్ రోడ్స్ భలే ఉంటాయి కదా. A to Z ఒకే ప్లేస్ ఉంది. क्या है? गुलाब जामुन छोटा छोटा 10 पीस. कहाँ है ढाबा? कितना? 10 पीस 50 का 10 याद है. ఈ స్వీట్స్ ఫేమస్ ఉన్న రెస్టారెంట్ షాప్స్. బట్టలకైతే బొచ్చడు ఉన్నాయి షాపింగ్స్గా. మొత్తం షాపింగ్ ఏరియానే, ఎటు చూసిన షాపింగ్ ఏరియా. మంది బాగున్నది అక్కడ, కానీ ఇది కూడా హైలైట్ కదా, ఒకే చోట మాల్ రోడ్ ఉండు, అన్ని షాపులు ఒక దగ్గర ఉండు, మళ్ళీ ఎటువంటి వెహికల్స్ అలో లేదు. తప్పితే సైకిల్ మీ ఇష్టం, తప్పితే నడుచుడే 99.9% నడుచుడే. దానివల్ల ఇంత లాభం. ఇది మొన్న పడ్డ మంచు, ఈ కుప్ప చూసిరు కదా ఎందుకన్నా, అది మొన్న పడ్డ మంచు అది ఇప్పటికి ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. ఇంకా ముందు సైడ్ వుడెన్ ట్రీ చెక్కే మొత్తం చెక్కలే ఉన్నాయి కదా. ఇక్కడ బాబా మనాలి చెక్కలు ఉన్నాయి బాగా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం. మొత్తం వుడెన్ డేట్స్, క్యాలెండర్, భలే ఉన్నాయి. నేనైతే ఒక 2 పెన్నులు తీసుకున్నా, 30 రూపీస్ పడ్డది. ఇక్కడ ఒక టాయ్ మాత్రం భలే ఉన్నది, వీళ్ళు చూసారా, ఇద్దరు భలే ఉన్నాయి.
మొత్తం డ్రెస్సులే ఉన్నాయి ఇక్కడ. చూస్తారుగా షాపింగ్. మాల్కు అవతల వైపు లోపలికి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మాల్కి వెళ్ళి ఫుడ్ తినేసి అవతల వైపు చూపిస్తా. అది కూడా చూపుతారు ఎట్లుంటుందో. డ్రెస్సెస్కి అయితే బీభత్సం, అంటే మంచిగా తీసుకోవచ్చు. ఎక్కువ సన్ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది. పిల్లలకు కూడా బాగుంటుంది. అవును బ్రో, పిల్లలకు కూడా బాగుంటాయి కదా మంచిగా సన్ వింటర్లో. అది ఇటువైపు చూడవచ్చు. ఇటు ఒక్క షాప్ ఉన్నది, ఇటువైపు కూడా చూడవచ్చు. షాప్ ఇటు ఉన్నది, షాప్స్ ఉన్నాయి, క్రాఫ్ట్ షాపులు అన్నీ ఉన్నాయి. చికెన్ తాలి అడుగు. ఇక్కడైతే ఓపెన్లో పెట్టింది డైరెక్ట్ షాపు. సెటర్లు, జాకెట్లు అవన్నీ బాగానే ఉన్నాయి. ఇట్లా లాస్ట్ దాకా వచ్చినాం. ఇప్పుడు మనం అవతల వైపు వెళ్ళి అటువైపు మొత్తం రోడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? అటువైపు వెళ్దాం. ఇప్పుడే తీసుకున్నా చికెన్ తాలి. దీంట్లో రైస్, పాపడ్, చికెన్ పీసెస్, గ్రేవీ, వేడి వేడి జీరా రైస్, తాలి. మామూలుగా రావాలి. ఇంకా ఫ్రైడ్ రైస్ వచ్చి ఇస్తారు. ఫ్రైడ్ రైస్ వచ్చిన తర్వాత తింటాం. టేస్ట్ ఎట్టినో చూసి చెప్తాను నేను. స్పైసీ ఏమన్నా మంచిగా చేసారు. ఏంటిది? పంజాబీ రెస్టారెంట్ గల్లీ సందులు ఉన్నది కానీ మస్తున్నది. ఓకేనా? తిన్నాక మిగతా మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం షాప్సే ఉన్నాయి లోపల, అన్ని రకాల షాప్స్. షాపింగ్ చేసే వాళ్ళకైతే బీభత్సమైన పండుగ. షాపింగ్ మొత్తం నోట్లకి పోగలు వెళ్తానే. షాపింగ్ షాపింగ్ షాపింగ్. మాల్ రోడే బిజీ రోడ్. ఇక్కడ మొత్తం ఎటు చూసినా కూడా మీకు షాపింగ్. లిటరల్లీ నాకైతే 3 నోట్లకెళ్ళి పొగొస్తుంది. అందుకే నేను ఇది పెట్టుకున్నా మాస్క్. చూద్దాం ఎట్టున్నదో. మావాడు బీభత్సమైన షాపింగ్ చేసిండు. ఏమో లేడీస్ కూడా ఇన్ని సంచులు పట్టుకోరు. మావాడు పట్టుకున్నాను సంచులు. మనకేం కావాలి ఇప్పుడు? చాక్లెట్లా? చాక్లెట్ ముందుకు వెళ్దాం. చాక్లెట్స్ ఇవన్నీ బట్టలే. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ బట్టలే ఉన్నాయి. చూసినా ఎటు చూసినా. మళ్ళీ మెన్స్కి ఏమైనా చైన్లు అడిగితే వాడు ఎట్లా చూస్తాడంటే ఏదో మొత్తం తప్పు చేసినట్టు. మొత్తం లేడీస్కి ఆడు డైరెక్ట్ అంట. ఇప్పుడు కాస్త ముందుకెళ్తాను. ఇగో మా ఓని షాపింగ్. భయ్యా నీ పెళ్ళికైనా నీ షాపింగ్ చేస్తావో లేదో నువ్వు అయితే. కానీ మంచిదే, ఎందుకంటే మన తెలియని ప్లేస్లో మనం షాపింగ్ చేస్తే ఏమవుతా అంటే అక్కడ ట్రెడిషన్ ఉంటుంది. మన దగ్గర షాపింగ్ చేస్తే ఏమవుతా అంటే వీడు బలిసి చేసిండు అంటారు. కానీ వేరే కాడ చేస్తే వేరే ఉంటుంది. ఇంకా చేద్దాంపా. మొత్తం షాప్సే ఉన్నాయి కదా. ఇది రోడ్ ఉన్నది, ఇది మెయిన్ రోడ్ మంచిగా కదా. ఇక్కడ అన్నీ ఉన్నాయి సెటర్లు ఇట్లా. ముందుకెళ్దాం. ఇక్కడ చేతుల మీద కూడా డ్రాయింగ్స్ ఇస్తారు. మీ ఫొటోస్ ఇస్తే ప్రింట్ వేసి తర్వాత మొత్తం కొటేషన్ రాసి డ్రా చేసి ఇస్తారు. అవి కూడా ఉన్నాయి ఇక్కడ షాప్స్. మార్కెట్కి వస్తాక వచ్చినాం మనం. ఇప్పుడు చూస్తారుగా నైట్ అయినా కూడా భలే షాపింగ్ చేస్తాం. చూద్దాం. ఇవే డ్రాయింగ్స్ భలే ఉన్నాయి. డ్రాయింగ్స్ అయితే ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ మీరు చూడవచ్చు. చూస్తున్నారు కదా, అటల్ బిహారీ వాజ్పేయి తోటి ఎండ్ అవుతుంది. ఈ పక్కకు ట్యాక్సీలు చూస్తున్నారు కదా. ఇట్ లాస్ట్కి అట్ లాస్ట్కు మీకు 2 లాస్ట్లకు మాత్రం ట్యాక్సీలు ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే ఎండ్స్ కాబట్టి. ఈ లోపట ఈ యొక్క మాల్ రోడ్ మాత్రం మొత్తం బై వాకే. అయితే తేడా ఏంటిదంటే మనకు సిమ్లాకి అయితేనేమో కిందికి మీదికి అది కొద్దిగా కష్టం ఉంటుంది. కానీ ఇదైతే ఫ్లాట్ కాబట్టి భలే ఉంటుంది. వెనక సైడ్ మొత్తం ట్యాక్సీలు చూస్తారుగా, చైన్లు కట్టి ఉన్నాయి చూసారా. అట్లా అన్ని వైపులు ఉంటాయి. మళ్ళా అవతల సైడ్ కూడా అంతే చైన్లు కట్టి లాస్ట్కి ఉంటాయి. కానీ భలే కాన్సెప్ట్ అబ్బా. ఏదైనా కూడా నడుచుకుంటాడే మంచిగా షాపింగ్ A to Z ఒకటే ప్లేస్లా. గల్లీలు ఉంటాయి, అంతటి ఇక్కడనే ఉంటాయి. అంటావు బ్రో? ఎట్లున్నది ఎక్స్పీరియన్స్? వస్తుంది కానీ చలి వస్తుంది బ్రో. అది మాత్రం ఘోరం బ్రో. నోటకెళ్ళి చూడవచ్చు, పొగలు వెళ్తానే వేడిగా. అందుకే ఇది తీసుకున్నాం మేము. అందుకే ఇది స్పెషల్గా ఇది తీసుకున్నా. రేపు కుల్లును ఒక సీక్రెట్ విలేజ్కి వెళ్ళాలి కాబట్టి అందుకే ఇది తీసుకున్నా. ఆ విలేజ్ మాత్రం మన తెలుగులో నాకు తెలిసి ఎప్పుడు పెట్టలే. ఫస్ట్ వీడియో అవుతుంది. అంటే హిందీలో కొంతమంది పెట్టారు కానీ మస్తు ఉన్నది విలేజ్. వింటేజ్ విలేజ్. అది నేను చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
ఓకేనా. పూర్తిగా ఇటువంటి వీడియోస్ కావాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో చూసినందుకు ఒక లైక్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చితేనే చేసుకోండి, లేకుంటే మీ ఇష్టం. నాకు చూడండి వీడియోస్ కూడా కొన్ని ఎట్లున్నది ఏంటిది అనేది. ఓకేనా. సరే, ఇంకేమైనా ఉంటే చూపిస్తా, లేదంటే వీడియో ఎండ్ అవుతుంది. ఇక్కడ లోకల్గా అయితే మార్కెట్ పెట్టే ప్లేస్ ఇది చూస్తాను కదా, హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం అని ఉంది చూడు. ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ పెడతారు కావచ్చు. అక్కడ కూడా చూడవచ్చు ఎట్టున్నాయో. ఫిక్స్డ్ ప్రైజ్లను ముందే పెట్టారు, ఎటువంటి అది లేదు రాయితీ. ఇక్కడ చూడవచ్చు కొన్ని డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడనే కావచ్చు కదా బ్రో ఫ్లాగ్ హోస్టింగ్. ఇట్లా ఎంత పెద్దగా ఉన్నదో చూసారా, చాలా పెద్దగా ఉంది ఫ్లాగ్. ఓకే, ముందుకెళ్దాం. ఇక్కడ మోమోస్ బాగా మంది తింటారు, మోమోస్ కదా బ్రో. మళ్ళీ చెట్లు కూడా చూడు భలే ఉన్నాయి. రివర్సల్ నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తాను, అప్పుడు పోయేటప్పుడు రైట్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. మన ఎంత బాగుందో చూడచ్చు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బుకింగ్స్ కానీ ఇటువంటి ఇక్కడ తప్ప ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు తెలుసా. ఎందుకంటే A to Z ఒకే ప్లేస్లో ఎటువంటి వెహికల్స్ లేవు, ఎటువంటి రద్దీ లేదు. కానీ ఐడియా మాత్రం భలే వచ్చింది తెలుసా. ఇంత ప్లేస్లో రద్దీ ఉన్నదనుకో, ఊహించుకోరు ఒకసారి. ఓ పక్క కార్లు, ఒక పక్క బండ్లు, ఒక పక్క లారీ వచ్చినా, జీప్ వచ్చినా, ఏది వచ్చినా ఎంత ఘోరం ఉంటుందో కదా. కానీ మస్తు ఉన్న ఐడియా మాత్రం. మన దగ్గర కూడా ఏ 180 అట. 180 రూపాయలు కేసరి మిల్క్, రెండు కలిపి 180. సార్ ట్రై చేద్దాం. జస్ట్ పర్లేదు, బాగానే ఉంది బ్రో. కింద పడింది బ్రో. కాస్ట్ బాగానే ఉంది, కానీ తీసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి వేడి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చలి ఘోరం ఉన్నది. ఉన్నది ఒకటి తాగింది, నోట్లోకి వెళ్ళి చూడవచ్చు. దీని పొగల కన్నా నా పొగలు ఎక్కువ వస్తాయి, అందుకే మనం ఇదైతే కాఫీ తాగుతాను. కానీ పర్లేదు, బాగున్నది. కేసర్ దూద్ ఇది.